రైట్. మన రాష్ట్రం మొదలుకొని దేశవ్యాప్తంగా ప్రాంతీయ శక్తులపైన కుమ్మక్కు కుట్రలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు రెండు జాతీయ పార్టీలు ఒకదాని చేతిలో మరొకటి చేయి వేసుకొని మరీ నడుస్తున్నాయి. ఇక్కడ మన రాష్ట్రం మొదలుకొని దేశవ్యాప్తంగా ఒక పార్టీకి ఒక పార్టీ ఏ టీమ్గా, బి టీంలుగా, ఈ పార్టీకి ఏ టీం అయితే ఇంకో పార్టీ బి టీం, ఇట్లా ఏ అండ్ బి టీంలుగా ఆ రెండు పార్టీలు పైకి ఒకరినొకరు విమర్శించుకున్నట్టు నటిస్తూనే అంతర్గతంగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. అయితే నువ్వు లేకపోతే నేను మాత్రమే దేశాన్ని ఏలాలి, అధికారంలో ఉండాలి, కానీ ప్రాంతీయ శక్తులు ఏకం కావద్దు అన్నటువంటి కుట్రను పక్కగా అమలు చేస్తున్నాయంటూ రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు. సో ఇక్కడ అంటే దర్యాప్తు సంస్థల్ని, ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం, ఇట్లా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రజల పక్షాన స్ట్రాంగ్గా నిలబడుతున్నారో వాళ్ళని ఏదో రకంగా కేసులు పెట్టి బెదిరించి వేధించి లొంగ తీసుకునే ప్రయత్నం చేసి, లొంగకపోతే ఏకంగా వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం జరుగుతోంది. ఇట్లా ప్రాంతీయ పార్టీల్ని పూర్తిగా అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రాంతీయ పార్టీలు ఇప్పటికైనా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జాతీయ పార్టీల కుట్రల్ని ఎండగడుతూ ప్రజల పక్షాన ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి నడవాల్సినటువంటి అవసరం ఇప్పటి నుంచైనా ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ప్రస్తుతం మనతో రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. పాపారావు గారు, మన రాష్ట్రం మొదలుకొని మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి ఎట్లా ప్రయాణం చేస్తున్నాయి? సో పైకి విమర్శలు చేసుకున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా వాటి ఎజెండా ఏమి కనిపిస్తోంది? అంటే గతంలోనే తొలి దశలో యోగేంద్ర యాదవ్ మాట్లాడున్నాడు. తర్వాత ఆయన పందా మార్చుకున్నాడు, కానీ ఆయన మాట్లాడాడు తొలి దశలో. ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశంలో బీజేపీని ఓడించడంలో ప్రధాన అడ్డంకి కాంగ్రెస్ పార్టీ అనే వాదనని ముందుకు తెచ్చాడు. తర్వాత ఆయన కూడా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ జోడో యాత్రలో కలిసి రాహుల్ గాంధీ భుజం మీద చేసుకుని తిరగడంతో ఆయనలో మార్పు మొదలైంది. అయితే ఇదే ధోరణిలో, ఇదే బాణీలో ఆ తర్వాత కాలంలో ద వైర్ పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, కరణ్ తాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ మాట్లాడున్నాడు. ఆయన స్పష్టంగా యోగేంద్ర యాదవ్ మాటలనే మళ్ళీ రిపీట్ చేస్తా చెప్పాడు. ఆయన ఎట్లా సాఫ్ట్ హిందుత్వ రూపంలో లేకపోతే ఇతరత్ర రకరకాల రూపాల్లో బీజేపీకి బి టీమ్గా కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పోతే తప్పితే రంగస్థలం నుంచి బీజేపీని ఓడించడం ఎలా సాధ్యం కాదనేది సవివరంగా ఎవరైనా గూగుల్ సెర్చ్ చేసి వెతుక్కొని ఆర్టికల్ చూడొచ్చు. ఆర్టికల్ రామచంద్ర గుహ ఇంటర్వ్యూ విత్ కరణ్ తాపర్ ఇన్ ద వైర్, ఎవరికైనా దొరుకుతుంది. ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా రామచంద్ర గుహ, ఆయన లిబరల్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ లిబరల్ మూసుకేసుకు తిరుగుతున్నా అది దొంగ పార్టీ అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. సరే, తర్వాతి కాలంలో మనం పరిణామాలు కూడా ప్రాక్టికల్గా, ఇది థియరిటికల్గా వాళ్ళు చెప్పిన విషయాలు, దానికి వాళ్ళు చెప్పినటువంటి ఉదాహరణలు వాళ్ళు చెప్పారు. అయితే ప్రాక్టికల్గా మనం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ విధానాలకి బీజేపీ విధానాలకి ఏ తేడా మనకు కనపడదు. కాకపోతే బీజేపీ మోడీ గారి రూపంలో ఈ ఉచితాలు వద్దనేది ఒక చర్చగా పెట్టి దాన్ని సుప్రీంకోర్టులో కూడా అది కొంతకాలం పాటు అది వివాదంగా నడిచింది. రేవడీ కల్చర్ అనే మాట తెచ్చి మోడీ గారు మాట్లాడారు కొంచెం ఓపెన్ గా. కాంగ్రెస్ పార్టీ అలా మాట్లాడకుండా వాగ్దానాలు మాత్రం పేద ప్రజలకు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పనులు మాత్రం పెద్ద మనుషులకు చేసి పెట్టడం అనేది దాని ఆనవాయితీ. పాపారావు గారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రాంతీయ పార్టీలోని ముఖ్యమైన శక్తుల్ని, అంటే ఏది బలమైన పార్టీ అని చూసి ఆ పార్టీల్ని వేధించడంలో రెండు, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు అని చెప్తున్నటువంటి విషయం. అంటే కాంగ్రెస్, బీజేపీలది ఒకే బాట, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలని వేధించడంలో, కేసులు పెట్టడంలో, తర్వాత దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకోవడంలో అనేది. సో ఆ దర్యాప్తు సంస్థల్ని ఎట్లా, ఏ రకంగా, ఏ సందర్భంగా ఉపయోగించుకుంటున్నాయి రెండు జాతీయ పార్టీలు? మీరు దర్యాప్తు సంస్థల వాటంలో గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో చాలా విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు సిబిఐ కానీ, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అలాగే ఈడీ కానీ ఎలా కేంద్ర ప్రభుత్వం వాడుతుందో తన ప్రత్యర్థుల మీద, వాళ్ళ మీద దాడులు ఎలా చేశారో, ఆ తర్వాత వాళ్ళు ఈ బాండ్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్ బాండ్స్ విషయంలో ఆ సందర్భంలో వాళ్ళు దాడులు జరిగిన తర్వాత ఎలా ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్స్ ఎలా డబ్బులు ఇచ్చారు దాడులు జరిగిన తర్వాత. వీళ్ళు ఇక్కడ కాకపోతే తెలంగాణలో దొంగవాదనలు చేస్తా ఈ ఈ కార్ రేస్ లో దీన్ని తేవాలి, దానికి ఇచ్చారంట. దానికి ముందు సంవత్సరం ముందు ఇచ్చారు. టిఆర్ఎస్ కి ఇచ్చిన డబ్బులు, వాళ్ళు ఇచ్చిన ఫండ్ అనేది సంవత్సరం ముందు ఇచ్చారు. దీనికి సంబంధం లేదనేది ఇక్కడ మామూలుగా
దాడులు జరిగిన తర్వాత మామూలుగా ఎలక్ట్రల్ బాండ్స్ కి డబ్బులు ఇచ్చారు ఈ కంపెనీలు, చాలా కార్పొరేట్ కంపెనీలు. బీజేపీ ఇదిలో జరిగిందని సిబిఐ ఈడీ దాడుల తర్వాత ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే చాలా సందర్భాల్లో ఆ బీజేపీలో చేరితే క్లీన్ అయిపోతారు నేతలు, వాళ్ళ మీద కేసులు ప్రొసీడ్ అవ్వకపోవటం మనం చాలా చూస్తున్నాం. అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అనే పేరు పదే పదే వింటుంటాం. సో ఇదంతా బీజేపీ వ్యవహార శైలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారంలో ఉన్న చోట ప్రత్యర్థులను వేధించడంలో ఏమాత్రం తీసుకోవట్లా. మరి కానీ బీజేపీ తన ప్రత్యర్థిగా ఉన్న కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఈ కేసులు పెడుతున్న వ్యవహారం మనకు పెద్దగా కనపడదు. కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వెంటబడుతున్నది కనపడదు. మీరు గుర్తు చేసినట్టు పాపారావు గారు, గతంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇదే మాట ప్రతి సందర్భంలో అనేవాళ్ళు. ఎటువంటి ఈడీ రైడ్లు ఉండవు, ఇంకా ఎటువంటి అవినీతి మరకలు ఉన్నా కూడా బీజేపీలో కండువా కప్పగానే చేరిపోగానే మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మాలాగా మొత్తం క్లీన్ అయిపోతారు ఎట్లా అనేది ఎన్నో సందర్భాల్లో ఇందాక మీరు గుర్తు చేసినట్టు వారు పదే పదే ప్రశ్నించేవారు, ప్రస్తావించేవారు. కానీ వాస్తవానికి ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనే నాణ్యానికి బొమ్మ బొరుసు, వాటి విధానాల్లో తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అనుకూలంగా మాట్లాడుద్ది, చేతలు ధనికులకు అనుకూలంగా చేస్తుంది. బీజేపీ నిర్మోహమాటంగా కార్పొరేట్లను ఎంకరేజ్ చేసుకుంటా ప్రోత్సహిస్తా, మాటలు మాత్రం వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారని చెప్తా ప్రజలకు మాత్రం వాగ్దానాలు చేస్తుంది. కాబట్టి ఈ పార్టీల మధ్య ప్రజల విషయానికి వచ్చేసరికి ప్రజల సంక్షేమం కానీ ప్రజల బాగోగులకు వస్తే ఏ తేడా లేదు. ఈ రెండు పార్టీలు ఒకటే విధానాలు అనుసరిస్తాయి. కాబట్టి ఏంటంటే ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు అధికారంలోకి వచ్చి ఈ విధానాన్ని కొనసాగించాలనేదే వాళ్ళ అంతిమ లక్ష్యం. ఎవరు అధికారంలో ఉన్నామనేది కాదు. దానిలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ మంచి ఆర్గనైజ్డ్ పార్టీ. రెండోది, ఇక్కడ మీకు బీజేపీగా చూసుకునేటట్లయితే ఎంతమంది బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళ మీద కేసులు అసలు నత్తనాడుకలు నడుస్తున్నాయి అని అడగకుండా, కనపడకుండా, ఆ కేసుల గురించి చర్చ లేకుండా పోతున్న సందర్భాలు చూస్తున్నాం. సో ఇట్లా మీకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు ఏమైంది, అసలు ఏమైందో తెలియదు. మరి అది అంటే ఏమవుతుందో మనకైతే వివరాలు తెలియవు. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేటీఆర్ గారిని వేధించడానికి ప్రత్యేకంగా ఈ కేసు వాడుతున్నారు. పైగా కేసీఆర్ గారి మీద కూడా కాళేశ్వరం, హరీష్ రావు గారి మీద కాళేశ్వరం దీనికి సంబంధించి వేధించాలనే ప్రయత్నంలో ఒకటి ఆ కేసు ఒప్పించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి. ఇప్పుడు రైట్ నౌ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఈటెల రాజేందర్ గారు ఈ మధ్య ఒక 3-4 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు కూడా నా ఫోన్ ట్యాప్ అయి ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అందుకని ఏంటంటే అది ఎంత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్ చేస్తుంది, అది ఇంకా ఎక్కువ చేస్తుంది. తన మంత్రివర్గంలో వాళ్ళ మీద కూడా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు ఇది కూడా ఉంది సందర్భం. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఒకటి, కావాలని వెంటబడి వేధించడం, ఈ పార్టీని నిర్మూలించాలి. తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ కనుక ఒకటి ఉండేటట్లయితే అది మళ్ళీ అధికారంలోకి వస్తే ఇలాగే ప్రజల కోసం. రైట్ పాపారావు గారు, అంటే బీఆర్ఎస్ పార్టీని అంటే మొన్నదాకా ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇప్పుడు అంటే ఆ మధ్యలో విపరీతంగా ప్రయత్నాలు కేసీఆర్ గారు చేశారు. దేశవ్యాప్తంగా ఒక మూడో ఫ్రంట్ ఉండాలి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా, ఈ రెండు పార్టీలకు, జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ శక్తుల కూటమి ఎదగాలనేది. సో అప్పటి నుంచే టార్గెట్ అయ్యారా బీఆర్ఎస్ ముఖ్య అగ్రనాయకత్వం అంతా? ఎప్పటి నుంచి బీఆర్ఎస్ ఈ రెండు జాతీయ పార్టీలకు టార్గెట్గా మారింది? ప్రధానంగా మీకు అసలు మొదటి నుంచి టార్గెట్. ఎందుకంటే సంక్షేమ విధానాలతో కేసీఆర్ గారు ప్రభుత్వ ఖజానాలో పెద్ద భాగాన్ని పేద ప్రజానీకానికి, సామాన్య జనానికి, రైతాంగానికి ఖర్చు పెడుతున్నారు. ఇది ఈ రెండు పార్టీలకి నప్పదు. ఈ రెండు పార్టీలు ప్రధానంగా కార్పొరేట్ల అనుకూల పార్టీలు. పైకి కనపడినా కనపడపోయినా రెండు పార్టీలు బొమ్మ బొరుసుగా కార్పొరేట్ల అనుకూల పార్టీలు. దానికి ఉదాహరణ అదానీ ఎంట్రీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాగానే అదానీ ఎంట్రీ అవ్వగలిగాడు. అదే అదానీని రాహుల్ గాంధీ ఢిల్లీలో తిడతాడు. అంటే తిట్టడం వేరు, అధికారంలో ఉంటే చేయటం వేరు అనేది వీళ్ళ లెక్క. అలాగే రాజస్థాన్లో ఎంటర్ అయ్యాడు అదానీ. ప్రధానంగా ఏంటంటే వీళ్ళు తిట్టుడేమో తెగదేరుతున్నారు అదానీని. అంటే కార్పొరేట్ల వ్యవహారాన్ని చక్కబెట్టడంలో వీళ్ళిద్దరి మధ్య తేడా లేదు. అందుకని అదానీని ఎంటర్ అవ్వనివ్వకుండా ఇక్కడ ఆపినటువంటి కేసీఆర్ గారి మీద వీళ్ళ పేకల దాకా కోపం ఉంది. రెండోది, సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజానీకానికి, రైతాంగానికి, సామాన్య జనానికి ఇంత పెద్ద ఎత్తున మధ్యతరగతి కూడా ఆ మాటకు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉన్నత మధ్యతరగతి కూడా చాలా లాభపడింది హైదరాబాద్ నగరం. అన్ని వర్గాలు లాభపడ్డాయి. ఇట్లాంటి దీనికి వ్యతిరేకం వీళ్ళు. ఈ పంచకూడదు, జనానికి వెళ్ళకూడదు, కొద్దిపాటి మంది కార్పొరేట్లకు సమస్తం ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ ఏదైతే కేసీఆర్ గారు జాతీయ పార్టీగా దాన్ని రూపొందించి జాతీయ స్థాయిలో వెళ్లే ప్రయత్నం చేయకముందు నుంచి ఆగ్రహం ఉంది. జాతీయ స్థాయిలో వస్తే మరీ మనకు ముంచుకుపోతే పుట్టుమునిగుద్దు అనే దాని మీద కేసీఆర్ ని తెలంగాణకి పరిమితం చేయాలి, తెలంగాణలో కూడా అసలు అధికారంలో ఉండనివ్వకూడదు, ఉంటే ఇలాగే చేస్తాడనే దాని మీదే ఇంత దుష్ప్రచారం చేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలు మనం మాట్లాడక్కర్లా, జనానికి కూడా అర్థమైంది. మోసం చేసి మనల్ని కేసీఆర్ గారిని ఓడించేటట్లు మన చేత్తో మనకన్నే పొడిచారు అనేది జనానికి అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఏంటంటే కేసీఆర్ గారిని ఓడించడం ద్వారా తమకు తిరుగు లేకుండా కార్పొరేట్ విధానాలకి, ధనవంతుల అనుకూల విధానాలకి తిరుగు లేకుండా చేసుకోవటమే
లక్ష్యంగా కేసీఆర్ని ఓడించడం కోసం ఆయన బీఆర్ఎస్ పెట్టిన తర్వాత అది ఇంకా ఇంటెన్సిఫై అయింది ఆ ప్రయత్నం. ఎలాగైనా ఓడించాలి అని అనేది. ఎందుకంటే ఇది లేకపోతే మీకు మనకు బతుకుతెరువు ఉండదు. ఈ దేశవ్యాప్తంగా బడి ఈ రకంగా కనుక రైతు భరోసా ఇస్తాను అంటే ఆ రోజు రైతు బంధు కేసీఆర్ గారిని రైతు బంధు ఇస్తాను, లేకపోతే రైతులకు బీమా చేస్తాను, మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటివి, లేకపోతే ఉచిత విద్యుత్ ఇస్తాను, ఇవన్నీ చెప్పి రైతాంగాన్ని ఆకట్టుకొని రైతుల నాయకుల్ని కలిశారు. తెలంగాణలో రైతు నాయకులు చాలా మంది వచ్చి ఈయన్ని కలిశారు. ఈ మూమెంటం అంతా చూసిన తర్వాత వాళ్ళ గుండెల్లో దడబట్టుకుంది. కాబట్టి కేసీఆర్ తెలంగాణలోనే అక్కడికక్కడ ఆపాలి, వీలైతే ఓడించాలనే దాని మీద చేశారు. ఆ మోసంలో విజయవంతమయ్యారు. రైట్ పాపారావు గారు, అయితే దేశంలో ఎప్పటి నుంచో మూస పద్ధతులు సాగుతున్నాయి. ఆ మూస పద్ధతుల నుంచి బయటపడాలి, తద్వారా ఒక అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించినప్పుడు మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది, ఒక గుణాత్మక మార్పు సాధ్యమవుతుంది అనేది అప్పుడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక లైన్. ఆ లైన్లో ముందుకెళ్తున్నప్పుడు అనేక ప్రాంతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ పార్టీలు ఆయనతో ఎట్లా కలిసి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపాయి. తర్వాత మెల్లగా ఎవరైతే కదిలి వచ్చారో ఆ పార్టీల్ని మెల్లగా భయభ్రాంతకు గురి చేయడం, నిర్వీర్యం చేసే ప్రయత్నం ఎట్లా సాగింది, దాంట్లో ఉదాహరణగా ఆమ్ ఆద్మీ పార్టీని ఎట్లా వేధించిందో, చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో చేరాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు, ఇదంతా ఎట్లా డిస్కస్ చేసుకోవచ్చు? అంటే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కళ్ళు మద్దతు ఇచ్చినంత మాత్రం సరిపోదు, పైగా కేసు కూడా కలిపి పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు కేజ్రీవాల్, ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ ఇక్కడ కవిత గారి మీద, అందరి మీద కలిసి కేసు పెట్టి అనివార్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ రక్షణ కోసమైనా చెప్పి, నైతిక మద్దతు కోసమైనా చెప్పి పోవాల్సిన సందర్భాన్ని ఇచ్చారు. మీరు చూసుకుంటే ఇదే కాదు, మీరు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మీకు కనపడుతుంది ఏంటంటే ఈ వ్యవహార శైలి అనేది మీకు ఉత్తరాటలో. కానీ మీరు చాలా సందర్భాల్లో మీకు ఏంటంటే కేసులు పెట్టడం ఇట్లాంటి విషయాలే కాకుండా అటువైపు నెట్టే ప్రయత్నం, ఉంటే కాంగ్రెస్ సైడ్ ఉండు, లేకపోతే నా సైడ్ ఉండు, కానీ మధ్యస్థంగా ఉండడానికి వీల్లేదు. ఇదే నేపథ్యంలో మీకు పాట్నాలో ఫస్ట్ ఇండియా కూటమి సమావేశం జరిగినప్పుడు రాహుల్ గాంధీ నోరు బారేసుకున్నారు. టీఆర్ఎస్ మేమే పిలవలేదు, వాళ్ళు వస్తే ఇలా అలా అని చెప్పి మాట్లాడితే ఆ వెంటనే దానికి నీజర్ రియాక్షన్ లాగా అఖిలేష్ యాదవ్ వచ్చి హైదరాబాద్ లో కేసీఆర్ గారిని కలిసి వెళ్ళారు. అందరికి గుర్తుండి ఉంటుంది అది. అవును, అంటే తప్పు వాళ్ళు చేస్తుంది, రాహుల్ గాంధీ చేస్తుంది తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళకి లోపల అర్థమైంది. కానీ తప్పనిసరి అనివార్యమైన పరిస్థితిలో వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళు తెగతెంపులు చేసుకుంటున్నారు. ఢిల్లీ ఎలక్షన్లు ఇవాళ టర్నింగ్ పాయింట్ ఈ రోజు దేశంలో. ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ని కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కాపాడదు, కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ ని ముంచేయడానికి ట్రై చేస్తుందని అర్థమైన తర్వాత బీజేపీతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు సపోర్ట్ పొందుతుంది. సమాజ్వాదీ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఓపెన్ గా. అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ, టీఆర్ఎస్ తెలంగాణ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్, వీళ్ళంతా ఓపెన్ గా చాలా మంది, ఒక నేషనలిస్ట్ కాంగ్రెస్ అనుకుంటా వాళ్ళు మాత్రం తప్పితే జేఎన్కే వాళ్ళు చాలా మంది ఇండియా కూటమిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వదిలేసి దీంతో మాకు అనవసరం అనుకొని ఆమ్ ఆద్మీ పార్టీ వెనక ర్యాలీ అవుతున్నారు. కాబట్టి ఢిల్లీలో ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్ అనేది ఒక రాడికల్ గా గతంతో బ్రేక్, కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడానికి, ప్రత్యామ్నాయం లేకుండా బీజేపీకి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని సమూలంగా నిర్మూలించడానికి ఢిల్లీ ఎలక్షన్లు ఈ రోజు కేంద్రంగా జరుగుతుంది. దేశ రాజధాని కేంద్రంగా ఢిల్లీ ఎలక్షన్ కేంద్రంగా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి కేసు ఉంది కదా కవిత గారి మీద, ప్లస్ అది మన అక్కడ సిసోడియా మీద, కేజ్రీవాల్ మీద, అది వాళ్ళకే బెడ్స్కొట్టి, ఈ వేధింపులన్నీ బెడ్స్కొట్టి ఢిల్లీలో మొత్తం అందరూ ఒకటే అవుతున్నారు అనేది కనపడుతుంది. ఇప్పుడు స్పష్టంగా ఇంకో ముక్క చెబుతాను, నేను ఏమనుకోకండి. రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ టైం ఆయనే ఓడించాడు. దేశంలో 67లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను తెచ్చినటువంటి రామ్ మనోహర్ లోహియా ఆయన సందర్భంలో చెప్పాడు, ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ గురించి, తక్షణ ప్రయోజనాలను పొందటానికి, తక్షణ ఇమీడియట్ ఇంట్రెస్ట్ల కోసం దీర్ఘకాలిక పర్యవసానాలను లెక్క చేయని తనం కాంగ్రెస్ పార్టీది అన్నాడు. లాంగ్ టర్మ్ లో ఏమవుద్దనేది చూసుకోకుండా తక్షణ ప్రయోజనాల కోసం పాకులాడుతుంది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. దానికి ఉదాహరణే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా గ్యారంటీలు ఇచ్చి, తెలంగాణలో 6 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇంకో చోట 7 గ్యారంటీలు ఇష్టానుసారం ఇచ్చి అన్ని చోట్ల జనాన్ని మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తక్షణం ఎన్నికల్లో గెలవడానికి గ్యారంటీలు ఇచ్చింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ లో ఏమవుద్దని ఆలోచించకుండా చేస్తుంటే ఈ రోజు ప్రజలు చేత్కరించుకుంటున్నారు తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో కూడా. రైట్, ఇప్పుడు అంటే బీజేపీ వ్యవహారం కూడా తీసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనేది ఏకంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసే విధంగా కవిత గారిని ఢిల్లీ మద్యం పాలసీలో దాన్ని పెట్టడం, తర్వాత కేసులో ఇరికించడం అనేది మొత్తం దేశం అంతా గమనించింది. ఒక అంశం దాంట్లో ఎంతవరకు నిజానిజాలు అనేది ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది, చట్టం సహకరిస్తామని చెప్పేసి ఇప్పుడు కవిత గారు చెప్తున్నారు. అట్లా అయితే మరోపక్క పరిపాలన కూడా ఫెయిల్యూర్ జరిగే విధంగా కూడా 10 సంవత్సరాల్లో కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారం ప్రధానమంత్రి మోడీ అందించలేదు అనేది కూడా. సో ఇది కూడా ఎట్లా జరిగింది? ఒక సహకార పద్ధతిలో ఉండకుండా తెలంగాణ ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడం కూడా ఎట్లా జరిగింది కొన్ని సంవత్సరాల పాటు కేంద్రం నుంచి?
అంటే మోడీ గారు ఆశించిన విధానాలు తెలంగాణలో అమలు జరగల. అదానికి ఎంట్రీ ఇవ్వాలి, అది అమలు జరగల. ఆయన అనుకున్నటువంటి సంక్షేమం లేకుండా మొత్తంగా కార్పొరేట్లు ధనవంతులకు అనుకూల విధానాలు ఉండాలి, అవి జరగల. అందుకని కేసీఆర్ గారికి వెన్నుపోట్లు పడవటానికి, కేసీఆర్ గారికి నిధులు ఇవ్వకుండా ఆయన్ని టైటన్ చేయడానికి చాలా ట్రై చేశారు. అదే కాకుండా కోవిడ్ సమయంలో అదనంగా అప్పులు అందరూ తెచ్చుకున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు తెచ్చుకున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా తెచ్చుకున్నారు, తప్పనిసరి. ఆ టైంలో కూడా మీరు ఇంత అప్పు తెచ్చుకోవాలంటే ఈ సంస్కరణలు చేయాలి, అర్బన్ రిఫార్మ్స్ చేయాలి. అర్బన్ రిఫార్మ్స్ అంటే ఏం చేయాలి? చెత్త పన్ను వేయాలి, లేకపోతే విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాలి, లేకపోతే మీ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ లాంటివి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు మీటర్లు బిగించాలి. ఇవన్నీ షరతులు పెట్టారు ఆ రోజు. ఎన్నిటికీ కేసీఆర్ గారు ఒప్పుకోవాలా. చాలా మంది ఒప్పుకున్నారు, తెచ్చుకున్నారు అప్పులు, కానీ కేసీఆర్ గారు ఒప్పుకోవాలా. ఇవన్నీ ఆగ్రహమే. ఈ షరతులు ఒప్పుకోకుండా మోటార్లు నేను బతికుండగా ఎలక్ట్రిక్ మీటర్కి అది మోటార్లకు మీటర్లు పెట్టా ఉన్నారు, వ్యవసాయ మోటార్లకి మీటర్లు లేకుండా చెప్పడం ఇవన్నీ వాళ్ళ కోపమే. ఈ రోజు ఈయన వచ్చిన తర్వాత జరుగుతున్న మార్పులని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకు అనుకూలమైనటువంటి విధానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరేమైతే ఏమైంది, ఆయనకి కావాల్సింది మోడీ గారికి కానీ బీజేపీకి కానీ కావాల్సింది వాళ్ళ దానికి అనుకూల విధానాలు. దానికి ఏ పేరు పెట్టుకున్నా మీకు అభ్యంతరం లేదు వాళ్ళకి. అందుకని కాంగ్రెస్ పార్టీ పేరుంటే అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇక్కడ అమలు, అది బీజేపీ విధానాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అనుకుంటున్నాయి, వాళ్ళు మనసులో ఉన్నాయని ఇక్కడ అమలు జరుగుతున్నాయి. కాబట్టి నల్లేరు మీద నడకలాగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడలేని స్థితిలో కామ్గా ఉండిపోతున్నారు. అది రైట్. రెండు జాతీయ పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చెరొక 8 స్థానాలు గెలుచుకునే దగ్గర సో అంటే టఫ్గా పోటీ ఇచ్చుకోకపోవడం, ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవడం, అంటే ఒకరి ఓట్లు టోటల్గా మరొకరికి బదిలీ కావడం, ఇదంతా కూడా ఎట్లా సాగింది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా? అభ్యర్థులు నిలబెట్టడం దగ్గర నుంచి బలహీన అభ్యర్థులు నిలబెట్టడం ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు 2 పడవల మీద చక్కగా కాళ్ళేశాడు కాంగ్రెస్ ఇటు బీజేపీ మీద. ఎందుకంటే ఆ 2 పడవల్లో పెద్ద తేడా ఏం లేదు. 2 పడవలు ఒకే దిశగా ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి చక్కగా ఆయన 2 పడవల మీద కాళ్ళేసుకుని ప్రయాణం చేయగలుగుతున్నారు అనేది ఆరోపణలు వింటానే ఉన్నాం. కాబట్టి అభ్యర్థులను నిలబెట్టడం దగ్గర నుంచి అన్ని చోట్ల ఒక పక్కనేమో ఇలా చేస్తారు, రెండో పక్కనేమో ఏదో టీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని ఒక అబద్ధపు ఆరోపణ ఈ రోజు అందరు కళ్ళాన చూస్తున్నారు. ఎవరెవరితో కుమ్మక్కయ్యారనేది కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి సరే, అంతకుముందు ఆ ప్రచారం అంతా చేశారు. టీఆర్ఎస్ ఏదో బీజేపీతో కుమ్మక్కైందని ఒక అబద్ధపు ప్రచారం చేశారు. అదే నిజమైతే కవిత గారు బహుశా జైల్లో ఉండేవాళ్ళు కాదు. అది సందర్భం, అది అసలు సాధ్యమే కాదు. అట్లయితే మరి వీళ్ళు కనుక పూనుకొని ఉండకపోతే అది అవ్వదు. సో అంటే ఇప్పుడు రెండు కూడా లోపాయకారి ఒప్పందం చేసుకొని ఈ జరుగుతున్నటువంటి ప్రయాణాన్ని ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? ప్రజలందరికీ ఈరోజు స్పష్టం సార్. ఇంకా అర్థం కాదు ఏంటంటే ఇక 4 ఏళ్ళు ఎలా భరిస్తామనే విషయం తప్పితే ప్రజలకు ఏమాత్రం ఏ సందేహాలు లేవు. ఇప్పుడు కనుక ఎలక్షన్లు జరిగితే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి గతంలో 88 సీట్లు మాక్సిమం వచ్చింది. రెండోసారి 2018 ఎలక్షన్లో 88 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రికార్డు స్థాయి, బహుశా ఢిల్లీలో ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కదా 70 సీట్లు 67 సీట్లు, ఆ స్థాయి ఎలక్షన్ అవుతుంది ఇది కూడా టీఆర్ఎస్ పార్టీకి. సో ఇక్కడ పాపరావు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల్లో ఇస్తామన్న గ్యారంటీలు అవి అలాగే ఉన్నాయి. తర్వాత మిగిలినటువంటి ముఖ్యమైన హామీలతో దాదాపుగా 420 హామీల పైగా అట్లే ఉన్నాయి. సో వాటి అమలు 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి పథకాల అమలు కూడా కాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రధాన ప్రతిపక్షంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది, పోరాటాలు చేస్తుంది. అదంతా ఒక ఎత్తు అయితే, మరి బీజేపీ నిజంగా ప్రతిపక్షంగా ఉంటే, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేదే అయితే, ప్రజల పక్షాన ఉండేదే అయితే, మరి ఇంత స్ట్రాంగ్గా ఎందుకు కార్యక్రమాలు తీసుకోలేకపోతుంది అనేది కూడా ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే మూసీ నిద్ర చేశారు. మూసీ నిద్ర కాదు, మామూలుగా కూడా మొద్దు నిద్రపోతుంది బీజేపీ. మూసీ నిద్రతోనే కాదు, మామూలుగా కూడా మొద్దు నిద్రపోతుంది. కంఫర్టబుల్ గా ఉంది, హాయిగా కలలుగా అంటున్నారు మేము అధికారంలోకి రాబోతున్నాం తెలంగాణలో. కలలుగంట వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటా మేమే రాబోతున్నాం అని. కానీ ప్రజలు గుర్తిస్తున్నారు బీజేపీ ఏమీ చేయటం లేదు. బీజేపీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి కనపడుతుంది బీజేపీ పార్టీ ఏమి చేయకుండా ఉండటం అనేది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పనులు ఎటుకుడి కాంగ్రెస్ చేస్తుంది కదా. ఎందుకు బీజేపీకి ఏముంది ఇక్కడ రోల్? ఏమి లేదు, ఆ రోల్ లేదు. దీని ఫైట్ చేస్తారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కానీ బీజేపీ విధానాలు అయ్యి, కాబట్టి దేని మీద ఫైట్ చేయాలి. దేని మీద ఫైట్ చేయలేక అలా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఫైట్ చేయగలిగింది దేని మీద ఉంది వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా గుర్తిస్తున్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అది అమలు జరిపిన విధానాలు ఖచ్చితంగా దానికి ఇప్పుడున్నటువంటి ఆచరణకి తేడా చూస్తే చాలు. మీరేం మాటలు అక్కర్ల తేడా. టీఆర్ఎస్ ఏం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందో, ఒక పక్క బీజేపీ చూస్తా కూర్చుని ఏం చేస్తుందో చూస్తే చాలు. ఈ రోజు బీఆర్ఎస్ ఎలాంటి పార్టీయో,
కేసీఆర్ గారు ఎలాంటి నాయకుడు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు మహానుభావుడు దేవుడు అని చెప్పి ఈ రోజు ప్రజల్లో ఖచ్చితంగా చాలా వాయిస్, మీరు యూట్యూబ్ పెట్టండి, గతంలో మీరు ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా, ఎందుకంటే దానం నాగేంద్ర మాట్లాడుతున్నాడు, ఇందాక ఒక వీడియో చూశాను, ఆయన ఇటు నుంచి అటు జంప్ చేశాడు కదా, ఏమి హెసిటేషన్ లేకుండా ఎలక్షన్ అయిపోగానే జంప్ చేసిన మనిషి ఆయన. మళ్ళీ అక్కడ కూర్చొని ఇందాక ఒక ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కేసీఆర్ గారిని మహానుభావుడు దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు, కేటీఆర్ ని పోగొడుతున్నారు ఆయన. తప్పదు, తెలంగాణ అంతా మారింది, గొంతు తెలంగాణ అంతా గుర్తించింది ఎవరో ఏంటో అనేది. సో అంటే ఇప్పుడు వాళ్ళల్లో కూడా రియలైజేషన్ కనిపించినట్టు అనిపిస్తుందా పాపారావు గారు? ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ మానసికంగా సరేదో తొందరపాటుగా వచ్చామని తప్పించి అక్కడ నచ్చట్లేదు, వాస్తవానికి ఎందుకు వచ్చామా అని మదన పడుతున్నట్టుగా చర్చ సాగుతుంది. అనుకోవట్లేదు సార్, అది రియలైజేషన్ అనుకోవట్లా, అనివార్యంగా జనాలు అలా మారారు. వాళ్ళకి గనక కెరీర్ ఉండాలి, రాజకీయాలు కెరీర్ గా వచ్చారు కాబట్టి వాళ్ళ కెరీర్ ఉండాలంటే గాలివాటుగా పోవాల్సింది. ఈ రోజు గాలి మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఏంటో గుర్తించి, కేసీఆర్ గారి తాలూకు సుడిగాలి మహా తుఫాను ఈ రోజు నడుస్తుంది తెలంగాణలో. ప్రజల్లో ఆగ్రహావేశాలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రంగా ఉన్నాయి. దీన్ని గుర్తించి ఇంకా కాంగ్రెస్ సంకర దూరి ఇట్లాగే ఉంటే కుదరదు అనుకుంటున్నారు, కానీ అంతే తప్పితే వీళ్ళేదో ఆత్మ పరివర్తన చెందారు అనుకోవట్లేదు. అసలు కేసీఆర్ గారి గురించి ఎవరికి తెలియదు ఇంతకుముందు? కేసీఆర్ ఏంటో ఎలక్షన్ల ముందు తెలియదా మీరు చూస్తుంటే? ఆత్మహత్యం చేసుకున్న వాళ్ళకి, అబద్ధాలు ఆడే వాళ్ళకి తప్పితే కేసీఆర్ ఏంటో ఎవరికి తెలియదు ఆ రోజు. కేసీఆర్ ఆ రోజు ఏదో, ఇది కూడా ఈ రోజు కూడా అదే. కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ కోసం ప్రాణం పెట్టి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరే రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఫార్ములా ఈ రేస్ విషయంలో కేటీఆర్ గారి విచారణ, తర్వాత ఇంకా రకరకాల ఊహాగానాలు అడగడం కావచ్చు, కథనాలు ఇవన్నీ నడుస్తున్నాయి. కేటీఆర్ గారు అరెస్టు, అది రకరకాలుగా నడుస్తున్నాయి. అయితే ఎటువంటి అవినీతి చేయలేదు, అరపైసా అవినీతి జరిగినా దేనికైనా సిద్ధం అంటూ నిన్న ఏసీబీ విచారణకు వెళ్లే ముందు అంతే కాన్ఫిడెన్స్గా చెప్పారు ఆయన. విచారణ ఎదుర్కొన్న అనంతరం మళ్ళీ తెలంగాణ భవన్కి చేరుకొని కార్యకర్తల ఉత్సాహం మరింతగా రెట్టింపు అయ్యే విధంగా ఎంతైతే నమ్మకంతో వెళ్లారో అంతకు మించినటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇక్కడ వచ్చి ప్రకటించారు. సో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎట్లా గమనించవచ్చు మనం? మీరు చూడండి, ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి, ఆయన కేటీఆర్ గారు వాళ్ళ క్వశ్చన్స్ దాన్ని ఎదుర్కొన్న తీరు ఆంధ్రజ్యోతి పత్రిక చూసినా మీకు కనపడుతుంది స్పష్టంగా. ఆయన ఎదురు ప్రశ్నలు వేశారని ఖచ్చితంగా ఎదురు ప్రశ్నలు వేసడానికి అంటే నేనేం తప్పు చేశాను, దీనిలో నేను చేసినటువంటి ఏసీబీ అవినీతి ఏంటి అని అడిగితే జవాబు ఉండాలి కదా. జవాబు ఉంటే ఆంధ్రజ్యోతి రాసుకునేది అని నేను అనుకుంటున్నాను. అందుకేంటంటే స్పష్టంగా దానిలో ఏమీ లేదని ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు చదువుకున్న వాళ్ళకు కూడా కేసీఆర్ గారు ఎదురు ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేని స్థితిలో 4 ప్రశ్నలనే 40 రూపాయలు మార్చి 50 ప్రశ్నలుగానో 70 ప్రశ్నలుగానో వాళ్ళు వేసారు తప్పితే వాళ్ళ దగ్గర ప్రశ్నలు వేయడానికి కూడా ఏం లేవు అనేది కనపడుతుంది. నిన్నటి మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని పేపర్లు చూస్తే తెలుస్తుంది, ఆంధ్రజ్యోతి చూస్తే కూడా తెలుస్తుంది. ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాయాలి కదా, వ్యతిరేకంగా రాశాను అనుకున్నా రాయలేకపోయింది, అంతే కనపడుతుంది కదా. ఆంధ్రజ్యోతిలో కనపడుతుంది. ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు, ఎదురు ప్రశ్న వేస్తే ఎవరు వేస్తారు? తప్పు చేసిన వాళ్ళు జవాబు ఉండాలి కదా, పక్కన జవాబు ఉంటే అదే చెప్పేవాళ్ళు కదా. 4 ప్రశ్నల్ని 40 రకాలుగా మార్చారనేది మాత్రమే కనపడుతుంది దానిలో. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అదే ప్రశ్న 40 రకాలుగా వేశారు. సో ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం ఆనాడు మంత్రిగా నేను నిజమైన ఆదేశాల ప్రకారమే జరిగాయని స్వయంగా ఆయనే చెబుతున్న పరిస్థితి. సో నిజంగా అసలు అవినీతి అనేది ఎవరికి కనిపించని పరిస్థితి. సరే, అది చట్ట ప్రకారం సహకరిస్తాం, చట్టం ప్రకారం ముందుకెళ్తాం అనేది కేటీఆర్ గారు చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కాంగ్రెస్ పెడుతున్నటువంటి వేధింపులకి బీఆర్ఎస్ పార్టీ పలుకుతున్న వత్తాసు ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తూ ఉంది? సారీ క్షమించాలి, బీజేపీ. అదే అంటే రోజువారీ అదే కదా వాళ్ళిద్దరు. వీళ్ళు తానా అంటే వాళ్ళు తందానా అటు పక్క నుంచి. ఏది ఇంకా అరెస్ట్ చేయవే వాళ్ళకి ఎక్కువ బాధగా ఉంది. బీజేపీ కేటీఆర్ అరెస్ట్ చేయకపోవటం బీజేపీకి ఎక్కువ బాధగా ఉంది. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే బీజేపీకి ఎక్కువ బాధగా ఉంది. అంటే ఇది సరే కానివ్వండి, జనాలు అన్ని చూస్తున్నారు, జనాలు చాలా కోపంగా ఉన్నారు. నా మిత్రుడే ఆ మధ్య నా బంధువు ఒకతను, మంచి మిత్రుడు కూడా. బంధువుల్లో నేను అందరినీ మిత్రులు అనుకోను, చాలా మందికి దూరంగా ఉంటారు, కానీ మంచి మిత్రుడు బోళాశంకరుడు. అతను ఫోన్ చేసి ఇది అన్యాయం అండి, కేటీఆర్ ఇలా చేస్తున్నారని. నాకు అతను టీడీపీ, వాస్తవానికి తెలంగాణలో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, కానీ టీడీపీ అయినా కానీ అతను కూడా ఇది అన్యాయం అండి నాతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందండి, ఏంటి ప్రొసీజరల్, ఇది కాస్త అటు ఇటు తేడా, అది ఎమర్జెన్సీ కదా, అట్లాంటప్పుడు చేసిన దాన్ని అట్లా చేస్తారా, అన్యాయం కదా అని మాట్లాడాడు. ఇలా ఉంది వాతావరణం. నిన్నటి ప్రత్యర్థులు కూడా కొంతమంది ఈ రోజు వాస్తవాలు తెలిసిన వాళ్ళు, మంచి మనసు ఉన్న వాళ్ళు గుర్తిస్తున్నారు ఏం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ప్రజల పక్షాన ఫైట్ చేయని వాళ్ళు ఎవరు, ప్రభుత్వం ప్రజల్ని ఏ రకంగా ఎటువంటి మాటలు చెప్పి చివరికి ఎటువంటి పరిపాలన అందిస్తుంది, ఇవన్నీ కూడా ప్రజానీకం దృష్టిలో ఎట్లా ఉన్నాయి పాపారావు గారు? చివరిగా చెప్పండి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ బీజేపీలు కలిసి చేస్తున్నటువంటి ప్రయాణాన్ని రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి దాకా ప్రజలు కూడా ఎట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు?
ప్రజలు చేత్కరించుకుంటున్నారు సార్ వీళ్ళని. అది చిన్న మాట. ఇంక పెద్ద మాటలు వాడలేక, అంటే పెద్ద మాటలు అంటే ఇక రేవంత్ రెడ్డి గారి భాషలోకి వెళ్ళాలి మనం, ఆ బూత్ల భాషలోకి. అంతకంటే వాడలేక ప్రజలు నా దగ్గర, నా జనాలు కదిలిస్తే ఈ రోజు నా దగ్గర కూడా మాట్లాడారు. ఆటో వాళ్ళని వీళ్ళని బయట పోతున్నప్పుడు వేరే టీ బంకుల దగ్గర జనాలు కదిలిస్తే పచ్చి బూతులు తిడుతున్నారు వీళ్ళని. కాబట్టి అంటే అది సందర్భం. ఎందుకంటే వేరే చెప్పక్కర్లా, ఒక తుఫాను. అంటే ఇది పార్లమెంటరీ పద్ధతి కాబట్టి ఈ రకంగా మనం ఇంకా ఎదురు చూస్తున్నారు జనాలు. రైట్. అది అవకాశం ఎప్పుడు వస్తుందా వీళ్ళని ఇస్త్రీ బారేద్దాం. మళ్ళీ నిన్నెవరితో అన్నాను నేను, 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ని దలుచుకోరని ఎవరితో అంటే 20 కాదని, మిత్రుడు మన మీడియాలోనే పనిచేసిన మిత్రుడు, ఆయన కాంగ్రెస్ అనుకూల యూట్యూబ్ ఛానల్లో పనిచేసిన మిత్రుడు, ఆయన కూడా పాపం బాధపడుతున్నాడు, నేను చేయలేకపోతున్నా సార్ కాంగ్రెస్ ఈయనకి అనుకూలంగా వీడియోలు అని నేను అన్నా. 20 సంవత్సరాల దాకా బహుశా కాంగ్రెస్ మళ్ళీ చూడరంటే ఆయన అంటున్నాడు ఏమనంటే 20 సంవత్సరాలు కాదు సార్, మళ్ళీ కనపడదు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. అది. థ్యాంక్ యూ అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. సో అది దేశవ్యాప్తంగా, రాష్ట్రం నుంచి మొదలుకొని దేశవ్యాప్తంగా, దేశ స్థాయి వరకు కూడా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు అంతర్గతంగా కలిసే ముందుకెళ్తున్నాయి. ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఉంటే నువ్వు ఉండాలి దేశంలో, లేకపోతే నేను ఉండాలి తప్పించి ప్రాంతీయ పార్టీలో లేకపోతే ప్రాంతీయ శక్తులు, బలమైనటువంటి నాయకులు ఉండకూడదు అన్నటువంటి ఒక ఏకైక ఎజెండాతో రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఒకదానికొకటి ఏ టీమ్గా బి టీమ్గా పనిచేస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ వేధింపులు నాయకుల టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నాయి. సో వాటికి ఒక పార్టీకి మరొక పార్టీ సహకరించుకుంటూ ఇట్లా ప్రాంతీయ పార్టీల నాయకుల్ని కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తోంది. సో కేసీఆర్ గారు ఎప్పుడూ గతంలో చెప్తూ ఉండేవారు, ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉంటే దేశం అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతున్నది. మళ్ళీ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ దిశగా ఆలోచించాల్సినటువంటి సమయం మళ్ళీ మరోసారి ప్రారంభమవుతుందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి టీ న్యూస్.